ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. యువగలం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కు అందజేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగలం విజయం సాధించిందని లోకేష్ ని పవన్ అభినందించారు. ఆనాటి అనుభవాలను కళ్ళకట్టినట్లుగా పుస్తక రూపంలో తీసుకురావడాన్ని పవన్ ప్రశంసించారు. యువగలం పాదయాత్ర నాటి అనుభవాలను పవన్ తో లోకేష్ పంచుకున్నారు. 2023 జనవరి 27న లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభమవ్వగా మొత్తం 3132 కిలోమీటర్ల మేర సాగింది. దాదాపు 226 రోజులు ప్రజల మధ్య గడిపిన లోకేష్ నాయకుడిగా తన సామర్థ్యాన్ని పాదయాత్ర ద్వారా నిరూపించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 97 అసెంబ్లీ స్థానాల్లో భారీ బహిరంగ సభలతో ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రతో లోకేష్ పార్టీపై పట్టు సాధించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. నేడు కేబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో యువగలం పుస్తకాన్ని పవన్ తో పాటు ఇతర మంత్రులకు కూడా లోకేష్ అందజేశారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా తెలిపారు. అయితే యువగలం కాఫీ టేబుల్ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఇటీవల జరిగిన మహానాడు వేదికలో సీఎం చంద్రబాబుకు లోకేష్ బహుకరించారు.